Brought to you by V-Guard. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు ఈటెల రాజేందర్. ఈటెల తరపున 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మల్కాజ్గిరి గడ్డపై ఎదిగేది కాషాయ జెండానే అన్నారు ఈటెల. దొంగ సర్వేలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని, సర్వేలకు అందకుండా భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. మల్కాజ్గిరి ఐటీ కారిడార్గా తీర్చిదిద్దుతామన్నారు ఈటెల. తన గెలుపునకు ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఆనాడు డబ్బు సంచులతో నన్ను ఓడగొట్టాలని చెప్పి ఏ ప్రయత్నం చేసిండో, అధికార దుర్వినియోగానికి పాల్పడో, నాయకుల తలకు వెలగట్టిండో, ఓటర్ల తలకు వెలగట్టిండో, మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే పద్ధతిలో నాయకుల తలకు వెలగట్టడం, ప్రజల ఓటు హక్కుకు వెలగట్టడం, ప్రలోభ పెట్టడం, మళ్ళీ తాగబోయించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడే ఆస్కారం ఉంది. కాబట్టి దీని నుంచి కాపాడగలిగే శక్తి, సత్తా, నైపుణ్యం ఇవాళ మల్కాజ్గిరి ప్రజానికానికి పుష్కలంగా ఉన్నట్టుగా మేము భావిస్తాను. చైతన్యానికి మారు పేరు మినీ ఇండిగా పేరుగాంచిన నా మల్కాజ్గిరి తప్పకుండా ఒక పెను మార్పుని తెచ్చేటువంటి ఆస్కారం ఉంది. తొలి శంకారావం మోడీ గారు తెలంగాణ గడ్డ మీద పూరిస్తే ఆ గడ్డకు వేదికైంది మల్కాజ్గిరి చౌరస్తా. ఆ చౌరస్తాలో ప్రజలు కురిపించిన ప్రేమ, చూపిన ఆదరణకు ముగ్ధుడైన మోడీ గారు, ఈటలా जी आप जीत के आओ, మల్కాజ్గిరి को जो चाहता है वो जरूर काम करे. మల్కాజ్గిరి పార్లమెంట్ని ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యోగ కల్పనకు నిలయంగా, ఐటీ కారిడారుగా, ఇవాళ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, ఇవాళ మేడ్చల్ వరకు మెట్రో కానీ ఇలాంటి అనేకం చేసే ఆస్కారం ఉంది. Brought to you by V-Guard.